నిర్దోషంగా. బాబు, ఈ మాంగళ్యం ఇద్దరు మనుషుల మధ్య 10 కాలాల పాటు పచ్చగా ఉండే పవిత్రమైన అనుబంధానికి గుర్తు. దాన్నిలా అపచారం బాబు. ఇద్దరు మనుషుల మధ్య ఉండే అనుబంధానికి పవిత్రమైన గుర్తు ఈ మంగళసూత్రం అన్నారు. దీన్ని కాలుస్తుంటే తప్పు, పాపం, ఘోరం అంటున్నారు. మరొక తల్లి బిడ్డల మధ్య ఉన్న అతి పవిత్రమైన అనుబంధాన్ని మంట పెడితే, వాళ్ళ బంధాన్ని తగలబెడితే దాన్నేమంటారు? అది ఎంతటి పాపం, ఎంతటి ఘోరం. ఆనాడు నన్ను తలెత్తుకోకుండా చేసింది ఎవరో కాదు, తాళి కట్టించుకోవడానికి ఈనాడు తల దించుకున్న ఈ ఇంద్రాదేవి. కులం, గోత్రం, ఊరు పేరు తెలియని ఓ అనామకుడిని, వాడిని కన్న బిడ్డలా చూసుకునే ఓ ఉత్తమరాలు. ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని మంట పెట్టి బూడిద చేసింది ఈ ఇంద్రాదేవి. తెలియక తాగొచ్చిన నన్ను ఓ ఆడపిల్ల గదిలోకి నడిపించింది ఈ ఇంద్రాదేవి. మైకంలో ఉన్న నన్ను ఆడపిల్ల మంచంలో పడుకోబెట్టింది ఈ ఇంద్రాదేవి. ఆ తర్వాత అందరి ముందు ఆ పిల్లని అవమానాలు పాలు చేసి ప్రాణం తీసుకునేటట్టు చేసింది మా తల్లి ఈ ఇంద్రాదేవి. అవునా కాదా? ఇప్పటికైనా నువ్వు ఆ పని చేశాను నిజం బయటకు చెప్పుకో. 10 మందిలో నొప్పుకో. చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంటారు. ఏ మాట్లాడవే? నువ్వు నిర్దోషి అని నిరూపించుకోవటానికి ఆ అమ్మాయికి ఎంత శిక్ష వేస్తావురా? నేను అనుభవిస్తున్న శిక్ష కంటే అదేం ఎక్కువ కాదమ్మగారు. ఓ కూడంటూ లేని నాకు ఇక్కడ ఒక మందిరం దొరికింది. తల్లిదండ్రులు లేని నాకు అన్నీ మీరే సాకారు. తోబుట్టు లేని నాకు ఇక్కడ అందరూ నన్ను అన్నలాగా చూసుకున్నారు. ఈ రోజు ఎవరి కారణంగా అమ్మగారు ఇవన్నీ పోగొట్టుకున్నాను? ఎవరి కారణంగా 10 మందిలో నవ్వులు పాలయ్యాను? రోజు ప్రేమతో తల నిమిరే మీరు ఎందుకు నన్ను తరిమేశారు? నిజమేనయ్యా, ఇందిర పెద్ద నేరమే చేసింది. దానికి శిక్ష అవసరమే. కన్న ప్రేమతో మేము ఆ పని చేయలేకపోయేవాళ్ళమేమో. నువ్వు శిక్షించి దానికి తగిన బుద్ధి చెప్పావు. ఏమిటండి మీరు? బుద్ధి చెప్పటం అంటే పేట్ల మీద పెళ్లి బుగ్గి చేయటమా? 10 మందిలో దానికి ఇంత అవమానం జరిగిన తర్వాత దాని మెళ్ళలో ఎవరు తాళి కడతారు? ఎవరు ఇల్లాలి చేసుకుంటారు?